అదేంటంటే ఫస్ట్ పుష్ప 1 రావడం వల్ల పుష్ప 2కి క్రేజ్ ఎక్కువ వచ్చింది. పుష్పాలు లేవు, ఒకటే గేమ్ చేంజర్. పుష్ప లేదు, బొక్క లేదు, అన్ని ఇంక లేదు. ఇది లేదు, ఓన్లీ ఇదే. అంటే పుష్ప 2 భారీ కలెక్షన్. పుష్ప లేదు, టికెట్ల రేట్లు పెంచేసి ఇది లేదు, ఇది లేదు, ఓన్లీ అదే. ఇదే ఓన్లీ ఇదే, ఇది లేదు. గేమ్ చేంజర్ ముందు అన్ని రికార్డులు బద్దలు కొట్టేసింది. ముందు పుష్ప లేదు, బొక్క లేదు, అన్ని ఇంక లేదు. పుష్పాలు లేవు, ఒకటే గేమ్ చేంజర్ ఓజీ. పుష్ప 2తో మేము పెట్టుకోము, ఎందుకంటే అది నెక్స్ట్ 2 పార్ట్స్తో వస్తుంది. మేము పెట్టుకోము దాంతో, అదైనా టికెట్స్ రేస్తోని వేస్ట్ అయినా పుష్ప 2తో మేము పెట్టుకోము. కానీ మా జోలికి వస్తే, గేమ్ చేంజర్ జోలికి వస్తే జాతర రికార్డ్స్ మాత్రం పక్కా. అంటే ఇప్పుడు పుష్ప అన్నారు, దాన్ని నెట్ ఒకళ్ళి తోసేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అన్నారు. ఇప్పుడు పుష్పని ఎలా అయితే తీసుకున్నారో గేమ్ చేంజర్ కూడా ఆటోమేటిక్గా అంతకు మించి తీసుకుంటారు. పుష్ప 2లో వచ్చిన కలెక్షన్ దాటిద్ది అంటారు గేమ్ చేంజర్. అదేంటంటే ఫస్ట్ పుష్ప 1 రావడం వల్ల పుష్ప 2కి క్రేజ్ ఎక్కువ వచ్చింది. మీ బతుక్కి కనీసం పుష్ప 1కి 300 రూపాయల టికెట్, మీ పుష్ప 1 కూడా పెట్టాల. పుష్ప 2కి ఇచ్చిన రేటు డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు గారు. అర్థమైందా? మీ బతుక్కి తెలుసుకోండి. ఈ మధ్య వచ్చే పుష్పాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము చేసాం. నువ్వే బన్నీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వే అడిగావు సుకుమార్ గారిని, నాకు రంగస్థలం లాంటి సినిమా ఒకటి వేయండి అని నువ్వే అడిగావు. అది నీ బతుక్కి తెలుసుకో. చరణ్ బాబు సినిమా లాంటిది అడిగావు నువ్వు. రికార్డులు పెట్టాడు. పుష్ప 2 భారీ టికెట్లు హైకులు 1000 పెట్టేస్తాడు. 300 పెట్టి 1800 కోట్లు కొట్టే డబ్బు అలుగుంటే 1500 అంటే 150 రూపీస్ పెట్టి రికార్డ్ ఎవరినైనా కొట్టమనండి, కొట్టి చూపెట్టమని ఒక్కనే సింగిల్ వచ్చి కొడతాం. నెగిటివ్ చేసే నా కొడుకుల గురించి ఇద్దరు ఉన్నారు. వైఎస్ఆర్ ఒకడు, నా కొడుకు ఒకడు. వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ ఫ్యాన్స్కే చెప్తున్నా, ఈ సినిమా టికెట్ తీసుకోమనండి. ఫస్ట్ షోకి టికెట్ తీసుకొని నాకు చెప్పానండి, నేను ఒప్పుకుంటా. అది అర్థమైందా? మళ్ళీ వచ్చిన ఫ్యాన్స్ గురించి, జగన్ గారి గురించి ఇది ఒకటే చెప్తా. పిల్లలకి నేషనల్ అవార్డు పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టిందంటారా? అది స్కూల్ దగ్గరికి వెళ్ళి అడగండి. చిన్న పిల్లలు